హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో హల్దీ ఫంక్షన్ చూపించబోతున్నాను. హల్దీ ఫంక్షన్ జూలై 1 ఈవినింగ్ జరిగింది. అక్క వాళ్ళ ఇంటి పైనే చేద్దాం అనుకున్నారు ఫస్ట్, కానీ బాగా వర్షం వస్తుండడంతో ఇక్కడ ఫంక్షన్ హాల్లో ప్లాన్ చేశారు. మధ్యాహ్నం మా వాళ్ళందరూ కూర్చొని పూలు గుచ్చారు. ఆ పూలే ఇక్కడ డెకరేషన్ వాడుతున్నారు. మేము ఈవినింగ్ ఎర్లీగా రెడీ అయ్యి కూర్చున్నాము ఫంక్షన్ స్టార్ట్ అయిద్దని, కానీ ఈ డెకరేషన్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఇంకా వెయిట్ చేసి డెకరేషన్ చేస్తుంటే వచ్చి మేము ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేసాము. హల్దీ కంటే ముందే డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఏమో మెహందీ అండ్ బ్యాంగిల్స్ సెక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు హల్దీ ఫంక్షన్. డిన్నర్ కంప్లీట్ అయ్యాక మా వాళ్ళందరూ హాయిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి, తేజు కూడా సర్వ్ చేస్తోంది. పెద్దవాళ్ళందరూ పాపం మాకు సర్వ్ చేశారు కదా, వాళ్ళు ఇప్పుడు తింటుంటే చిన్నపిల్లలు కూడా సర్వ్ చేస్తున్నారు. ఇంకా మేమందరం అక్కడ డెకరేషన్ అవుతుంటే ఇలా కూర్చొని ఉన్నాము. సమ్ముగాడికి కూడా ఎల్లో కలర్ లంగాన్ బ్లౌజ్ కుట్టించింది మా చెల్లి. సమ్ముగాడు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మా నానమ్మ. ఈ హల్దీ ఫంక్షన్ అయిపోయేసరికి మిడ్ నైట్ అయింది. డైలీ మాకు అంతే అవుతుంది, అసలు నిద్ర ఉండట్లేదు. ఈ 3 days అయితే మేము అసలు నిద్రపోలేదు సరిగ్గా. ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇంకెన్ని రోజులు నిద్రపోలేదు, ఒక 1 week ఉండదు వాళ్ళకి. హల్దీ అంటేనే ఫుల్ డ్యాన్సెస్ ఎంజాయ్ కదా. లాస్ట్లో ఫుల్ డ్యాన్సెస్ వేశారు. అవన్నీ వీడియోస్ సపరేట్గా పోస్ట్ చేస్తాను, చూడండి. స్వీటీ హల్దీ కోసం అందరిలాగా ఎల్లో కలర్ కాకుండా తనొకటి డిఫరెంట్గా కనపడడానికి బ్లూ కలర్ డిజైన్ చేయించుకుంది. తన ఓన్ ఐడియాతో అలా డిజైన్ చేయించుకుంది. ఇక్కడ చూడండి, తేజు అక్కడ సర్వ్ చేస్తుంది కదా ఫుడ్. అంత దూరం నుండి వీడియో చూసి హాయ్ చెప్తోంది. ఖాళీగా ఉన్నాం కదా అని మేము కొన్ని సెల్ఫీస్ దిగాము. దాని తర్వాత హల్దీ స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు ఫోటోషూట్ జరిగాక ఇంకా హల్దీ స్టార్ట్ అయిపోయింది. మా మావయ్య ముందే అందరి సైజెస్ ప్రకారం ఒక డైరీలో రాసుకొని ఆ సైజెస్ ప్రకారం ఎల్లో కలర్ షర్ట్స్ తెచ్చి రెడీగా ఉంచాడు. అందరూ అవే వేసుకున్నారు. మా నాన్న మాత్రం ముందే ప్లాన్డ్గా ఇంట్లో ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా బాబాయ్. స్వీటీకి ఫోటోషూట్ జరిగినంతసేపు అక్కడ ఒక పాప నిల్చొని పూలు వేస్తూ ఉంది. కెమెరామెన్స్ చెప్పినా కూడా అస్సలు వినట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఆ పాప ప్రతి ఈవెంట్లో అలానే ఎంజాయ్ చేస్తుంది, స్వీట్ మీద పూలు జల్లుకుంటూ హ్యాపీగా. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.